హలో గైస్, ఇది మార్వెల్ కాదు, ఇది డిజ్నీ కాదు, ఇది రాజమౌళి. అవును, ఆకాశానికి తాడువేసి చందమామ దాటి నక్షత్రాల మధ్య షికార్లు చేసే స్టోరీని తెరపై చూపించబోతున్న రాజమౌళి వారణాసి గ్లింప్స్తో మరోసారి ప్రపంచం మొత్తం అబ్బురు పడిపోయేలా చేశాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే నిజంగానే అనిపిస్తుంది, ఇప్పటినుండి హాలీవుడ్ సినిమాలా కాదు, రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ గురించే మాట్లాడాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్తో ఇండియన్ సినిమాని ప్రపంచపటంలో పెట్టిన జక్కన్న ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ = వారణాసి అనే పేరు వెనక దాగి ఉన్న అసలు స్పెషల్ విజన్ను చూపించాడు. సూపర్ ఐమాక్స్లో వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజయ్యే వరకు అందరూ ఊపిరి బిగబట్టారు. రిలీజయ్యాక సూటిగా చెప్పాలంటే మాయాలోకానికి ప్రవేశించిన ఫీలింగ్. ఒక్కో ఫ్రేమ్ కళ్ళు తెరిచి చూడాల్సిందే. విఎఫ్ఎక్స్ స్థాయి నెవర్ బిఫోర్, మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్, హిస్టరీ అన్నీ ఒకే ఫ్రేమ్లో. ఇది సూటిగా పాన్ వరల్డ్ సినిమా అని రాజమౌళి క్లియర్గా చెప్పినట్టే. గ్లింప్స్లో కనిపించింది ఒక్కటే కాదు, 512 CE పురాతన వారణాసిని జక్కన్న తిరిగి పుట్టించాడు. ఒక గ్రహశకలం శాంభవి, అది అంటార్కిటికాపై పడుతుంది. అది మంచు కింద దాగిన పురాతన నగరం వారణాసిని బయటకు తీస్తుంది. ఈ మొత్తం విజువల్స్ చూసిన వెంటనే జక్కన్నకు ఇది ఎవరి లెవెల్ అనేది ఒక్కటే డౌట్. గ్లింప్స్లో ఇచ్చిన ట్విస్ట్ ఆంజనేయుడు విశ్వరూపం, శ్రీరాముడి శౌర్యం. మైథాలజీని ఇలా చూపించగలిగేది రాజమౌళి మాత్రమే. దేవుళ్ళు లేరు అని చెప్పినా విజువల్స్ మాత్రం దేవాలయాల్లా ఉంటే అదే జక్కన్న స్టైల్. అందరూ ఎదురుచూసింది ఇదే. సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రాగా నందిపై ఎక్కి త్రిశూలంతో ఇచ్చిన ఎంట్రీ. బాస్, ఇది గూస్ బంప్స్ కాదు, గుండె కొట్టుకునేలా ఉంది. FLCలో విజిల్స్, కేకలు, అదిరిపోయిన రియాక్షన్స్. ఈ గ్లింప్స్ చెప్పిన సందేశం ఒకటే, ఇది మహేష్ కెరియర్లోనే నెవర్ బిఫోర్ అవతార్. వేదికపై రాజమౌళి మాట్లాడిన ఒక్క మాట, ఈ సినిమాలో రామాయణం ఘట్టం ఉంటుంది, అంతే. అందరి కళ్ళు పెద్దవయ్యాయి. గ్లింప్స్లో కనిపించిన రామాయణం ఫ్లాష్లు హాలీవుడ్లో చూసిన గాడ్ లెవెల్ విజువల్స్లా ఉన్నాయి. ఈ సినిమాలో 30 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ మహేష్ బాబు లైఫ్ టైం హైలైట్. రుద్రాగా, ప్రపంచయాత్రికుడిగా మరియు శ్రీరాముడిగా మహేష్ ఇచ్చే వర్షన్స్ పూర్తిగా కొత్తవని స్పష్టమైంది. ఇప్పటివరకు అందరూ డౌట్, కానీ గ్లింప్స్ ఒక్కటే జవాబు చెప్పింది. వారణాసి నాగరికత, భక్తి, విశ్వరహస్యాల కరయిక. రాజమౌళి చూపించినట్టుగా ఈ కథ అక్కడే మొదలయింది. ఇది రాజమౌళి ఎక్స్ మహేష్ బాబు కాంబినేషన్ కాదు, ఇది భారతీయ సినిమా యొక్క నెక్స్ట్ ఎవల్యూషన్. వారణాసి గ్లింప్స్ ఒక్కటే చూస్తే మొత్తం సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతుంది. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.